బొల్లం మల్లయ్య యాదవ్ తెలుగు రాజకీయాల్లో ఈ పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఓవైపు సేవా కార్యక్రమాలు చేస్తూనే రాజకీయాల్లోనే రాణించారు. కాంగ్రెస్ లో కార్యకర్త నుంచి నాయకుడిగా ఎదిగిన ఆయన అభిమానుల కోరిక మేరకు టీడీపీలో జాయిన్ అయ్యారు. స్వరాష్ట్రం ఏర్పాటుతో బీఆర్ఎస్ లో చేరి 2018లో ఎమ్మెల్యేగా గెలిచారు. అధినేత కేసీఆర్ వద్ద నుంచి మంచి మార్క్స్ కొట్టేసిన ఆయన కోదాడ నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేశారు. కోదాడ గడ్డను గులాబీ పార్టీకి అడ్డాగా మార్చిన ఆయన గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజలతో మమేకమవుతున్నారు. ఏది ఏమైనా ప్రజాసేవలో ముందుంటాను అంటోన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ ఇష్యూస్ గురించి మాట్లాడదాం అండి. కాంగ్రెస్ హైడ్రా అంటోంది. హైడ్రా గురించి ఏం చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి కొత్త వ్యక్తి కాదు. ప్రధాన ప్రతిపక్షానికి అధ్యక్షుడిగా జాతీయ పార్టీకి పనిచేశారు. మరి ఆనాడు ఎన్నడూ కూడా జరుగుతున్న విషయాల మీద, అనుమతుల మీద, కట్టుకుంటున్న వాళ్ళ మీద ఎన్నడూ మాట్లాడలేదు. ఆ రోజు ఆర్టీఐలు పెట్టి కలెక్షన్లు చేసుకున్నాడు. బెదిరించి కొంతమందిని మామూలుగా నువ్వు అక్రమంగా కట్టుకుంటున్నావు, అట్లా కట్టుకుంటున్నావు, ఇట్లా కట్టుకుంటున్నావు అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ల ద్వారా మీరు బఫర్ జోన్లలో కట్టుకుంటున్నారు, ఎఫ్టీఐలలో కట్టుకుంటున్నారు, అనుమతులు ఎట్లా ఇస్తున్నారు అని చెప్పేసి ఇచ్చి అధికారులను బెదిరించారు. అదే రకంగా కట్టుకునేటోళ్ళని కూడా బెదిరించేసి డబ్బులు వసూలు చేసుకున్నాడు. మరి ఈరోజు ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాత ఇది నిజంగా స్వాగతించదగ్గ విషయమే, మేమేం కాదనట్లే. కానీ హైదరాబాదులో మామూలుగా 20-30 సంవత్సరాల క్రితం కట్టుకున్న నిర్మాణాలు కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినవి ఉన్నాయి. ఇవాళ నాలాల పక్కన ఆక్రమించుకున్న వాళ్ళు కానీ, ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ, మధ్యతరగతి పేద వర్గాలందరూ కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ఇతర ప్రభుత్వాలలో కానీ గుడిసెలు వేసుకొని చిన్న చిన్నగా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. మరి ఈరోజు ఎక్కిన అనుమతులు ఇచ్చే కాడ ఏమైనా కఠినతరమైన నిర్ణయాలు తీసుకోనో, లేకపోతే అనుమతులు ఇవ్వకుండా ఉండటమో, లేకపోతే అండర్ కన్స్ట్రక్షన్లు ఉన్నాయో బంద్ చేస్తే వేరు. కానీ హైడ్రా అనే పేరు మీద ఈరోజు జరుగుతున్న అనేక విషయాల్ని పక్కకు పెట్టి వారు ఇచ్చిన హామీలను మర్చిపోవడానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి, పక్కదో పట్టియడానికి హైడ్రామా నడిపిస్తున్నారు హైడ్రా పేరు మీద తప్ప దీనివల్ల జరిగే ప్రయోజనం అంటూ ఏముండదు. అంటే వర్షం వస్తే మీరు చూస్తున్నారు, ఒక్క 2 సెంటీమీటర్ల వర్షం పడితే చాలు హైదరాబాద్లో మొత్తం వరదల్ని తలపిస్తున్నాయి, రోడ్లన్నీ జలమయమైపోతున్నాయి, ట్రాఫిక్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఆ టైంలో ఒక 2 గంటలు అంటే వర్షం పడుతూ ఉంటే ఇంకా బయటకు రాలేని పరిస్థితి. ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఆఫీస్లోనే ఉండాలి, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండాలి. మరి ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది మీ వైపు నుంచి చెప్పండి. అంటే హైదరాబాద్ ఈ రోజు కట్టింది కాదు, 400 సంవత్సరాల క్రితం కట్టిన హైదరాబాద్ని ఆ రోజు కొన్ని లక్షల మందికి సరిపోయే విధంగా ఏర్పాటు చేశారు. అదే ఈరోజు కోట్ల మందికి పెరిగిన తర్వాత కూడా ఉపయోగపడుతూ ఉంది. హైదరాబాద్ ఆనుకోనున్న నిజాంపేట లాంటి గ్రామ పంచాయతీలలో ఆ రోజు అడ్డగోలుగా కన్స్ట్రక్షన్లు చేశారు. అప్పుడున్న ప్రభుత్వాలు నోరు మెదపలే. ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగిందా అని అంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికంటే ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది. ఇది నిరంతరంగా ఆనాటి నుంచి ఈనాడు జరుపుకుంటూ వస్తూ ఉంది. అది జరుగుతున్నప్పుడు మరి అధికారులు ఏం చేశారు, అప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేసినాయి అని అంటే ఓట్ల కోసం మామూలుగా నోరు మూసుకొని ఉన్నాయి. ఈరోజు ఏకాఏకిన వాళ్ళందరి మీద దాడి చేసి కూలగొట్టేస్తామనంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. రీలొకేట్ చేయలేరు అంటారా? ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఏవైతే నిజాం కాలం నుంచి ఉన్నటువంటి ఆ గొలుసుకట్టు చెరువులు, వాటి యొక్క మొత్తం వాటి యొక్క వైశాల్యం కావచ్చు, విస్తీర్ణం కావచ్చు, అంతా తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు మరి ఇంత తగ్గిపోతే వచ్చే వర్షం, పడే వర్షం ఎక్కడికి వెళ్ళిపోవాలి? అంటే చెరువులు కుదించుకుపోయినాయి. వాస్తవానికి ఆనవాళ్ళుగానే మిగిలినాయి. ఒకప్పుడు చెరువు ఉండేదట అని చెప్పి చెప్పుకునే పరిస్థితి. పాతకాలం నాటి మనుషులు ఇక్కడ చెరువు ఉండేది అని చెప్పి చెప్తే ఈనాటి తరం వాళ్ళు అవునా అని చెప్పేసి ముక్కున వేలేసుకునే పరిస్థితికి కుదించుకుపోయినాయి. అట్లా వచ్చిన నీళ్ళని, వర్షపు నీళ్ళు కానీ, ఇతరత్ర డ్రైనేజ్ కానీ, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉన్న నాళాలు కానీ, ఇవన్నీ ఎక్కడ పోవాలో తెలియని పరిస్థితులలో ఆగమ్య గోచరంగా ఒకటి నుంచి ఒకటికి వచ్చి బ్లాకు, ఒకవైపు అంటే ఒక ప్లానింగ్ లేకుండా కట్టడం మూలాన ఈరోజు హైదరాబాద్ అంతా గందరగోళమైన పరిస్థితి. 10 నిమిషాలలో వర్షం రాగానే మొత్తం నిండిపోయి ఇళ్లలోకి రావడంతో పాటు కొంతమందిని కొట్టుకుపోయే దుస్థితి కూడా వచ్చింది. దీన్ని నివారించాల్సిన బాధ్యత ఉంది, కానీ దానికి ఒక ప్రణాళిక ఉండాలి. ముందస్తు ప్రణాళిక లేకుండా ఇప్పటికిప్పుడు ఏదో ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు ఇప్పుడు హైడ్రా అనే పేరు మీద నిర్మాణాలను కొట్టుకుంటూ పోతే ప్రత్యామ్నాయం కూడా అవసరం కదా. ఇప్పుడు ఇల్లు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు. నాలాల పక్కన గుడిసెలు వేసుకున్నారు, చిన్న చిన్నగా ఇండ్లు కట్టుకున్నారు.
మరి వాళ్ళకి ప్రత్యామ్నాయం కూడా చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రత్యామ్నాయం ఇల్లు కట్టియండి, అందులోకి షిఫ్ట్ చేయండి. అప్పట్లో కేటీఆర్ కూడా అన్నారు కదా, ఇలా వర్షాలు పడినప్పుడు నాలాల పైన ఆక్రమణలు ఉన్నాయి కాబట్టి నాలాలు ఇలా పొంగి పొర్లిపోతున్నాయి, వాటిని ఆక్రమించారు కాబట్టి ఆయన కూడా కామెంట్స్ చేశారు. అది నగ్న సత్యం, ఈరోజు అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. మీరు చేస్తున్న దాన్ని నిజానికి హైదరాబాద్కు భవిష్యత్తుకు ఉపయోగమే, కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి, ఒక శాస్త్రీయంగా చేయాలి. ఈ హైడ్రా అనే పేరు మీద ఈరోజు మామూలుగా మీరు ఇచ్చిన హామీల గురించి ఎందుకు మర్చిపోయి ఈరోజు హైడ్రా అనేది ఈయన హామీ ఎందుకు గుర్తొచ్చింది? హైదరాబాద్ పట్టణానికి, హైదరాబాదు నగర ప్రజలకి మేలు చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. మీరు అనుమతుల దగ్గర స్ట్రిక్ట్ చేయండి, అనుమతులు ఇవ్వనియకండి, ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో అసలు అనుమతులు ఇవ్వకండి. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న బిల్డింగ్లు కూడా కొట్టేయండి. అదే అంటున్నారు, మీరు నిబంధనలు పెట్టచ్చు, కోలుగొడతాము. కానీ 20 వాటిని వదిలిపెట్టేసి ఒకవైపు అనుమతులు ఇస్తూనే 20 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం కట్టినవి కూడా మీరు కొత్త కొత్త విషయాల్ని ముందుకు తీసుకొని వచ్చి కూలగొట్టేస్తే కూలగొట్టడం మూలాన నగర ప్రజలకి ముమ్మాటికి ఉపయోగమే. మేము కూడా స్వాగతిస్తున్నాం, కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి, పద్ధతి ప్రకారం చేయాలి, ఒక శాస్త్రీయంగా చేయాలి అంటున్నాం. ఇది రాజకీయ కక్షతోనో దుర్బుద్ధితోనో ఉన్న విషయాన్ని పక్కకు దారి మళ్లించడం కోసమో చేయకుండా శాస్త్రీయంగా చేయండి అని చెప్పని అంటున్నాం. మీరు ఇచ్చిన మరి అదే రకంగా ఇంత మీకు జాగ్రత్త ఉంది కదా, ఇదే హైదరాబాద్లో కూలినాలు చేసుకునే సామాన్యులు ఉన్నారు, మైళ్ళ కోసం ఇవ్వండి 2500, 4000 రూపాయలు ముసలోళ్ళకు ముతుకోళ్ళకి ఇవ్వండి. మీరు పెంచుతాన దివ్యాంగుల పెన్షన్ పెంచండి. ఇక్కడ హైదరాబాద్ నగరవాసుల కోసం మీరు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చండి ఒక పక్కన. వాటన్నింటినీ ఏం మాట్లాడకుండా ఓన్లీ హైదరాబాద్కి రంగనాథ్ అనే కమిషనర్ ఉన్నారు, ఆయన స్ట్రిక్ట్ అని చెప్తూ మామూలుగా మీరు హైడ్రా అనే పేరు మీద కక్ష సాధింపులు చర్యలు చేసుకుంటూ పోతే దీనివల్ల జరిగేదేంటి? మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కొంతమందిని బలవంతపు వస్తువులకు ఉపయోగించుకోవడానికి తప్ప దీనివల్ల జరిగే ప్రయోజనం శూన్యం. చెప్తున్నారు కదండి, త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా రాబోతోంది. ఎవరైతే ఈ అనుమతులన్నీ ఇచ్చారో, దొంగ జీవో నంబర్స్ సర్వే నంబర్స్ ఇచ్చారో వీళ్ళందరికీ ఖచ్చితంగా తగిన శిక్ష ఉంటుంది, ప్రాసిక్యూట్ చేయబడతారు. అప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు కుర్చీలో ఉంటారా? అప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు కుర్చీలో ఉంచుతారని కాంగ్రెస్ వాళ్ళు ఉంచుతారని మేము అనుకోవట్లేదు. వినిపిస్తున్నాయి అయినప్పటికీ. నేనేమంటా, 89 గవర్నమెంట్ చెన్నారెడ్డి గారిది వచ్చిన తర్వాత చెన్నారెడ్డి గారు కమ్యూనల్ హార్మోనీ కింద మామూలుగా ఆయన పక్కకు పంపించారు. ఆయన ప్లేస్లో జనార్దన్ రెడ్డి గారు వచ్చారు నెదురుమల్లి, క్యాపిటేషన్ ఫీజు పెట్టారు. క్యాపిటేషన్ ఫీజు మీద ఆ రోజు ఉద్యమం ప్రతిపక్షాలే కాదు చేయటం, స్వపక్షం వాళ్ళు కూడా దానికి సహకరిస్తే ఆయన్ని పంపించేసి విజయభాస్కర్ రెడ్డి గారిని తీసుకొచ్చారు. ఈ హైడ్రా అనే పేరు మీద బలవంతపు వసూళ్లకు అలవాటు పడ్డ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ రేపు మళ్ళా ఇదే రేవంత్ రెడ్డి గారిని స్వపక్షంలోనే వ్యతిరేకత మొదలవుతుంది, ఎదురుదాడి మొదలవుతుంది, కాలుగుంజే కార్యక్రమం మొదలవుతుంది. ఈయనుంటే పార్టీకి నష్టం అవుతుంది. మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? ఎందుకంటే ఆ కుర్చీ శాశ్వతం కాదు, రేవంత్ రెడ్డికి 5 సంవత్సరాల వరకే పరిమితమని తెలుసు. ఆ కాలం వరకు ఎవరైనా 5 సంవత్సరాల వరకు ఉంటారు, కానీ ఈ లోపే దిగిపోతారు అనడానికి మీ దగ్గర ఆధారాలు ఏమన్నా ఉన్నాయి? లేకపోతే కాంగ్రెస్ కల్చర్ ఎంత అంటారా? ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి కాబట్టి మొన్న మెజారిటీ స్థానాలు కాంగ్రెస్కి వచ్చినాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. మేమేం కాదనట్లే, కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే 5 సంవత్సరాల కోసం వాళ్ళ అవకాశం ప్రజలు ఇచ్చారు. 5 సంవత్సరాలలో వాళ్ళు ఏం చేస్తారో ప్రజలకు కూడా తెలియాలి. కాబట్టి ఈ లోపల రేవంత్ రెడ్డి గారు ఉంటారా లేదా అని అనేది మరి ఇటువంటి నిర్ణయాల వల్ల పార్టీకి లాభం అవుతుంది అని అంటారా, నష్టం అవుతుంది అంటారా? విత్ ఇన్ ద పార్టీలో ఉన్నోళ్ళు కూడా ఎమ్మెల్యేలు బంధువులు, ప్రజాప్రతినిధుల బంధువులు, ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బంధువుల ఇండ్లు కూడా గోలగొట్టుతూ ఉంటే వాళ్ళకి అక్కడి నుంచి ఒత్తిళ్లు మొదలైతే వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రి గారికి చెప్తే ఆయన పట్టించుకోకపోతే మరి మాకు ఇటువంటి ప్రభుత్వం కావాలా అని చెప్పేసి మొదలయ్యేది. మళ్ళీ మీకు ఏంటి ఏమన్నా మీ దగ్గర ఏమన్నా సోర్స్ ఉందా? రేవంత్ అంటే సీఎం రేవంత్ రెడ్డి కుర్చీ దిగిపోతారు త్వరలో అనడానికి? ఎందుకంటే మేము చూసాం, అంటే అందరూ చూశారు, ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కామెంట్ చేశారో ఒక 10 నెలల్లో సంవత్సరంలో గవర్నమెంట్ కూలిపోతుంది అని చేసిన వాళ్ళే ఇప్పుడు మీ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. మరి ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి మీ దగ్గర, ఎలాంటి సోర్సెస్ ఉన్నాయి? అంటే దీనికి ప్రూఫ్లు ఏమి ఉండవండి. కాంగ్రెస్ అనేది మామూలుగా వాళ్ళే శత్రువులు తప్ప పరాయోళ్ళు కాదు. ఒకళ్ళు అధికారంలో ఉంటే మామూలుగా మేము కూడా రాక అవకాశం వచ్చింది, మరి మాకు కూడా అవకాశం కావాలి కదా అని చెప్పేసి కొట్లాడుకొని వర్గాలు చేసుకొని ముఠాలుగా ఏర్పడి కాలు గుంజుకోవడం అనేది అది కాంగ్రెస్లో కొత్త ఆనవాయితీ కాదు, పాత ఆనవాయితీ. మీరు ఏ రాష్ట్రంలో చూడండి. సో 5 సంవత్సరాలు కంటిన్యూస్గా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక సీఎం ఉండరు అంటారు? డెఫినెట్గా గతంలో కూడా లేదు కదా ఆ సంస్కృతి, రేపు ముందు కూడా కొనసాగదు. అది కాంగ్రెస్ అంటేనే ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు, అది కామన్గా. కాకపోతే ఇక్కడ ఇప్పుడు